నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు 50 లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పినాం. ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి ఈ రైతు రుణాల మాఫీ కాదు, ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే 7,625 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి 10 నెలల్లోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమిన మాట వాస్తవం కాదా? గత 10 రోజుల నుంచి ఈనాడు పాత్రికేయ మిత్రులను నేను అడగదలుచుకున్నా, హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే 10 ఏళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే. నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా.